ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంతగుణం గలవాడు వివేకము గలవాడు. మాట్లాడే హక్కు నోరున్న ప్రతి ఒక్కరికి ఉంది, మాట్లాడొచ్చు. కానీ అధికంగా మాట్లాడడం, మితముగా మాట్లాడడం అనేది మన చేతుల్లోనే ఉంది. మితముగా మాట్లాడుట తెలివైన వారు అని చెప్పడానికి ఒక సూచన అంట. అంటే మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడాలి, అనువుగాని చోట మనము మితముగా ఉండాలి. కొంతమంది నోరు తెరిచారంటే వాళ్ళకి ఇంకా ఆపడం తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. మాటల్ని ఆచితూచి మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. శాంత స్వభావం కలిగిన వారు వివేకం గలవారు అనబడతారు. ఊరికే కోపం రాకూడదు, ఊరికే అహంకారం కనబడకూడదు, ఊరికే కోపం రాకూడదు, తొందరపడకూడదు. శాంత స్వభావం కలిగి ఉండాలి, ప్రేమ కలిగిన స్వభావం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, మేలు చేసే స్వభావం కలిగి ఉండాలి. ఎవరైనా నీ దగ్గర మేలు కోరితే తప్పకుండా నువ్వు సాధ్యమైనంత వరకు మేలు చేయ ప్రయత్నం చేయాలి. ఓర్పు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. శాంత స్వభావిగా మనం ఉన్నప్పుడు వివేకుల గుంపులోకి మనం చేరతాం.